ప్రక్రియ ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా 146 కిలోలు ఉన్నటువంటి సతీష్ గౌడ్ ఈ రోజు 100 బాపట్ల జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పురపాలక సంఘ పరిధిలోని 1వ వార్డు గంగపుత్ర కాలనీలో నీరు నిలబడి విపరీతంగా పిచ్చి చెట్లు పెరిగాయి. ఎన్నిమాలు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం మన A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో గంగపుత్ర కాలనీ వాసుల కష్టాలు అనే శీర్షికపైన ఒక వార్త ప్రచురితం చేశాం. ఆ వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ రోజు 1వ వార్డు గంగపుత్ర కాలనీలో జేసీబీ మిషన్లతో రోడ్డు వెంపటి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. త్వరలో డ్రైనేజీలు కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు జ్యోతి. మరి ఫస్ట్ వాడి గంగపుత్ర కాలనీ. వర్షాలు పడితే అంత నీళ్ళు ఇస్తున్నాయి, రోడ్లు నిండిపోతుంది, కప్పులో పావులు అన్ని వస్తాయి. ఇళ్ళ నుంచి బయట వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నా, చిన్నపిల్లలు తిరగాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అసలు మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. కమిషనర్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏమంటే వాళ్ళు కంప్లైంట్ చేసాం, వాళ్ళు ఒకసారి చూసి వాళ్ళ ద్వారా ఇప్పుడు అంత శుభ్రం చేపిస్తున్నారు. ఒక ధైర్యం కూడా ఏమి చేయించాలని కోరుకుంటున్నాం. నా పేరు సరిత అండి. నేను గంగపుత్ర కాలనీ, మాది ఫస్ట్ వార్డు. ఇక్కడ వర్షాలు పడినప్పుడు నీళ్లు బాగా నిలిచిపోతున్నాయి. పాములు, జర్రులు, కప్పలు అయ్యానండి. అన్ని చెట్లు, పిచ్చి మొక్కల వల్ల పాములు ఎక్కువ వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మున్సిపాలిటీ వాళ్ళకి పట్టించుకోలేదు. A1 టీవీ ద్వారా మేము చెప్పాము. వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా పురోగతి కనిపించింది. ఇప్పుడు శుభ్రం చేస్తున్నారు వచ్చి. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదంటే నీళ్లు వస్తే ఇటు పోవడానికి లేకుండా అయిపోయింది. కొద్దిగా అది కూడా మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.